ఓకే ఫెలోస్, గుడ్ మార్నింగ్. సో, నా ఫస్ట్ వీడియో నేను దేనితో స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే, అసలు మన డ్రెస్సింగ్ అప్పీల్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మనకి అన్నిటికంటే ఫస్ట్ ఏంటి అంటే, మనం ఎట్లా కనిపిస్తున్నాం ఎదుటి వాళ్ళకనేదే ఫస్ట్ ప్రయారిటీ. రీజన్ ఏంటంటే, మీరు అటువంటి పర్సన్స్‌నే కలుస్తున్నారు కాబట్టి. సో, చాలామంది ఏమనుకుంటారంటే, అరే! ఇప్పుడు మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకెళ్ళాము, మనం సంపాదిస్తున్నాము, మనం ఎట్లా బ్రాండెడ్ బట్టలు వాడితేనే మనం స్టైల్‌గా కనిపిస్తాము. లైక్ మనము చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కొనాలి అని పీపుల్ డూ వేస్ట్ మనీ. బట్ ట్రస్ట్ మీ, నేను కలిసిన చాలా మంది బిజినెస్ పీపుల్ ఎవ్వరు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయరు. టూ మచ్ మనీ ఓన్లీ ఆన్ దేర్ అపీల్ అండ్ ఎవ్రీథింగ్ హౌ దే లుక్ అని. సో 5 పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన వార్డ్రోబ్ ని 2 పార్ట్స్ చేద్దాం. వింటర్ వార్డ్రోబ్ అండ్ సమ్మర్ వార్డ్రోబ్. సో మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కునే ముందు మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన పాయింట్ వచ్చేసరికి ఫిట్మెంట్. అది మీ బాడీకి ఎగ్జాక్ట్ గా సూట్ అయిందా లేదా, కరెక్ట్ గా ఫిట్ అయిందా లేదా అనేది చూస్తారు ఎవరైనా కూడా. చాలా మంది ఇప్పుడు ఓవర్ సైజ్ టీస్, బాక్సీ టీస్, అవి ఇవి అని చెప్పేసి లైక్ ఇట్ ఈస్ అ ఫ్యాషన్. బట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టైల్. సో మనము ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ ఇట్లాంటివి తీసుకొని లైక్ యూ డోంట్ గో అండ్ బిల్డ్ యువర్ వర్డ్ అప్ విత్ సంథింగ్ దట్ డజంట్ యాక్చువల్లీ సూట్స్ యువర్ బాడీ. సో మీకు అది సూట్ అవుతుంది అంటే ఓవర్ సైజ్ షర్ట్స్ యూ కెన్ యూజ్ ఇట్, బట్ ద థింగ్ ఈస్ ఇట్స్ నాట్ సజెస్టబుల్. రాదర్ గో ఫర్ సంథింగ్ లైక్ ప్రాపర్ ఫిట్టెడ్ పోలోస్, లైక్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి చూస్ చేసుకోండి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏం ఫ్యాబ్రిక్ మీరు చూస్ చేసుకున్నారు అండ్ క్లైమేట్ కండిషన్స్ ఏమున్నాయి. ఓకే, థింకింగ్ అబౌట్ సమ్మర్. మీరు సమ్మర్లో బట్టలు, సమ్మర్ వాటర్ కోసం బట్టలు చూస్తున్నారంటే లుక్ ఫర్ సంథింగ్ లైక్ కాటన్, లెనిన్ అండ్ దెన్ సంథింగ్ లైక్ సిల్క్ ఈస్ ఫైన్. ఇలాంటి క్లాత్స్ని మీరు చూస్ చేసుకుంటే లైక్ ఇట్ సూట్స్ ఫర్ ద వెదర్ అని. సో వింటర్కి వెళ్తున్నారు అంటే లెట్స్ చూస్ సంథింగ్ లైక్ మెరీనో, ఊల్, కాశ్మీర్ అండ్ జీన్స్, ఇలాంటివి యూస్ చేసుకోండి. సో ఇలాంటివి ఏంటి అంటే హెల్ప్స్ యూ ఫీల్ వార్మ్ ఇన్సైడ్. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సే నో టు లోగోస్. నేను చాలా మందిని చూస్తున్నాను, బాల్మెయిన్ అంటారు, డాల్సియన్ గబానా అంటారు, దెన్ లైక్ వర్సాచే అంటారు, సంథింగ్ లైక్ లైక్ పెద్ద పెద్ద లోగోస్ కనిపించేలాగా, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కనిపించేలాగా దే స్టార్టెడ్ వేరింగ్ దిస్ క్లాత్స్ అనమాట. మీరు ఎప్పుడు కూడా బై సంథింగ్ దట్ హ్యాస్ నో లోగోస్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ లోగో అనమాట. సో ఎట్లా అంటే లైక్ ప్లెయిన్ టీ షర్ట్స్ లైక్ బ్లాక్, వైట్, బీచ్ ఆర్ ఆలివ్ ఆర్ మెరూన్. సో ఇలాంటి కలర్స్ని మీరు చూస్ చేసుకోండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టోన్ యాజ్ వెల్. ఇఫ్ యు ఆర్ లైక్ లిటిల్ బిట్ డార్కర్ లైక్ మీ, then you can also choose like navy blue or something like that. And if you're going for bottoms, look for something like beige blacks, more like trousers లో కూడా pleated trousers అంటారు. దెన్ ఉలెన్ trousers you can choose it for winter wear ఇట్లాగా. సో లోగోస్ కి అయితే నో చెప్పండి. ఎటువంటి లోగోస్ ఉన్న టీ షర్ట్స్ ఆర్ ఏం వేసుకోవద్దు. నా ఆల్వేస్ గో టు వేర్ క్లాతింగ్ వచ్చేసరికి ఐ ప్రిఫర్ టు వేర్ మోర్ పోలోస్, ఎందుకంటే అది కొంచెం మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. బికాస్ ఐఎమ్ జస్ట్ 25 అండ్ I got businesses, so I don't want people to see me like a kid. So I always prefer to wear like polos kind of stuff. And yeah, that's it. And fifth point వచ్చేసరికి అన్నిటికంటే ఇంపార్టెంట్, డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ ద బిగ్గర్ బ్రాండ్స్. లైక్ పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి మీరు కొంటున్నారు కదా, అలా కొనొద్దు. సంథింగ్ లైక్ రేదర్ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ దట్స్ మోర్ ప్రీమియం అండ్ లాస్ట్ లాంగర్. సంథింగ్ లైక్ ఓకే, ఇప్పుడు నేను జీన్స్ కొంటున్నానంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు బై జీన్స్ ఫ్రమ్ లెవైస్ విచ్ ఈస్ 501s. సో లెవీస్లో 501 కలెక్షన్ అని ఉంటుంది. ఆ కలెక్షన్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది అండ్ ఇట్స్ క్లాసీ. సో ట్రస్ట్ మీ, దానికి ఎవరు పేరు పెట్టలేరు. సో యూ కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ లైక్ దట్. నాకు తెలిసి ఒక 3,000-4,000, 5,000 రూపీస్కి వచ్చేస్తుంది. సో అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ టీ-షర్ట్స్, గో ఫర్ సంథింగ్ లైక్ ఎసెన్షియల్ టీస్ లైక్ బ్లాక్ అండ్ వైట్, ఇలాంటి వాటి మీద. సో మీరు ఏ బ్రాండ్కి వెళ్ళినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఇట్ లుక్స్ సేమ్. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ వెన్ యూర్ చూసింగ్ బ్లాక్, ఫైండ్ సంథింగ్ దట్ డజంట్ అట్రాక్ట్ ఎనీ లిట్. పైన డస్ట్ వస్తుంది బ్లాక్ వాటికి ఎక్కువ. సో అది రాకుండా ఉండేలాగా ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకుంటే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్.
సో అంతే. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యాడింగ్ లైక్ జాకెట్స్ ఇవన్నీ గూడా అబ్రకామి అండ్ ఫిచ్ నుంచి బానే ఉంటాయి. లైక్ ఓవర్ కోట్స్ అన్నీ గూడా. దెన్ యూ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ యూకే దెన్ గో ఫర్ సంథింగ్ లైక్ చార్లీ స్మిత్, దే గాట్ గుడ్ థింగ్స్. అండ్ మెరినో మీరు ఫ్యాబ్రిక్ చూడండి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ బ్రాండ్ ఇట్ ఈస్. చెక్ ఫర్ ద ఫ్యాబ్రిక్ అండ్ దేర్ స్టిచ్చింగ్ బాగుందా, ఫ్యాబ్రిక్ బాగుందా, దెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. ఇట్స్ ఫైన్. నేను ఇప్పుడు మీరు 200, 300, 400 పౌండ్స్ అంటే 30, 40,000 రూపీస్ పెట్టి క్లాత్స్ కొనుక్కోండి. బట్ థింక్ అబౌట్ లైక్ హౌ లాంగ్ యూ గోయింగ్ టు వేర్ ఇట్. ఇప్పుడు నువ్వు ఒక్కరోజు ఒక లోగో స్టేట్మెంట్ వేసేసుకుంటావు. రేపటికి మళ్ళీ అది వేసుకోవాలంటే అరే నిన్ననే దీని మీద ఫోటో పెట్టినా కదా ఈ రోజు వద్దు, మళ్ళీ నిన్ననే అక్కడికి వేసుకెళ్ళినా కదా ఈ రోజు వద్దు. సో డోంట్ గెట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో రైదర్ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ బ్లాండ్. ఇక్కడ ఏంటంటే మనం క్లాతింగ్లో అరే సింపుల్గా వీళ్ళు చెప్పిన బోల్డ్ కలర్స్, సాలిడ్ కలర్స్ వేస్తే చాలా హడావిడిగా కనిపించం కదా అని అనుకుంటారు. నువ్వు వేసుకునే షూ, వాచ్, బెల్స్, యువర్ యాక్సెసరీస్ డస్ స్పీక్ ఎ లాట్. సో మనం నెక్స్ట్ వీడియోలో మన షూస్ గురించి మాట్లాడదాము అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో యాక్సెసరీస్ గురించి మాట్లాడదాము. సో ప్రస్తుతానికి అయితే నేను వీడియోస్ చాలా చిన్నగా ఉంచుదాం అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ నాట్ దట్ పర్ఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ నేను ఫ్యాషన్ గురించి మాట్లాడలేను. బట్ టు ఎంటర్ ఇన్ టు ద ఫేస్ వేర్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఎంటర్ప్రీనర్షిప్ ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ ద అపియరెన్స్ బిఫోర్. అందుకనే ఇది మాట్లాడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.